పావురాన్ని చూపించి పరిశుద్ధాత్మ తండ్రి మన ఎడల ఆయన జరిగించే కార్యం ఏ విధంగా పరిశుద్ధాత్మ మనకు ఉపయోగపడుతుంది? ఒకటి సమాచారము, రెండోది సహవాసము, మూడోదిగా సిద్ధపాటు. ఏంటండి సమాచారం అంటే? ఈ సమాచారం ఏంటంటే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమును, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ద్వారాన్ని చూపించేవారే పరిశుద్ధాత్మ ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి సహవాసము చేయడానికే దిగొచ్చారు. ఇప్పుడు ఈ మాటనండి, పరిశుద్ధాత్మ మనకు ఎందుకు అవసరం అండి? పౌరం అంటే మనతో కూడా సహవాసం చేయడానికి, మనతో కూడా బలమైన కార్యాలు చేయించడానికి, మనందరినీ కూడా ఆయన రాకడకు ఆయుత్తపరచడానికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు అవసరమైంది. ఇప్పుడు సంఘమును సిద్ధపరిచే పౌరవే పరిశుద్ధాత్మ ఉన్నది. ఉన్న స్థితి నుండి, నీ ఉన్న సమస్యల నుండి, నీ ఉన్న పరిస్థితి నుండి బయటికి నడిపించే మార్గాన్ని చూపించేవారు కూడా పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ఏ మార్గమున సమస్యల నుండి బయటపడాలో, ఏ మార్గమున ఇబ్బందుల నుండి బయటికి వెళ్ళాలో, ఏ మార్గమున ఈ పరిస్థితి నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలో, ఏ మార్గమున వివేకముతో పాము నుండి తప్పించుకోవాలో, శోధన నుండి తప్పించుకోవాలో, ఆ మార్గము యొక్క సమాచారాన్ని అందించేవారు పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు.